హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మాకు చాలా స్పెషల్ డే, మా ఐషు బర్త్డే అనమాట ఇవాళ. అంటే ఈ వ్లాగ్ వచ్చేసి జూలై 24th థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. సో అప్పుడుది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇద్దరికి స్కూల్ ఉంది పిల్లలకి. సో అందుకే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే మార్నింగే లేచేసాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, కర్రీ అయితే పప్పు చేసేస్తున్నాను అనమాట. సో కుక్కర్లో నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను పప్పును కూడాని. ఇంకా మా ఐషు కూడా లేచేసింది. సో ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా రెడీ అవ్వాలి ఐషు. బ్రేక్ఫాస్ట్ దోశ చెప్పాను కదా, దాంట్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. మా ఐషుకి ఇష్టం కదా, సో అందుకనే ఇంకొక వైపు రైస్ పెట్టేసుకున్నాను. ఇంకొక వైపు మిల్క్ కూడా కాచేసాను పిల్లలిద్దరికని. ఐషు రెడీ అవుతుంది. ఇంకా స్కూల్కి పట్టుకెళ్ళడానికి స్వీట్స్ అవన్నీ కూడా నేను బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నాను. 2 పెన్స్ తీసుకున్నాము. ఒకటి ప్రిన్సిపల్ మేడంకి, ఇంకొకటేమో క్లాస్ టీచర్కి ఇవ్వడం కోసము. టీచర్స్ అందరికీనేమో స్వీట్స్ తీసుకున్నాము. A2B నుంచి ఆర్డర్ చేశారనమాట. A2Bలో స్వీట్స్ బాగుంటాయని చెప్పేసి. పర్క్ చాక్లెట్స్ ఏమో క్లాస్లో ఉన్న పిల్లలందరికీ ఇవ్వడం కోసము. ఇంకొక రెడ్ బాక్స్ ఉంది కదా, దాంట్లో ఎక్లేస్ చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇంకా బస్సులో ఉన్న పిల్లలందరి కోసము అందులో ప్యాక్ చేసుకుని అయితే పట్టుకెళ్తుంది అనమాట. సో ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా నేను తీసుకుని వెళ్తున్నాను. ఇంకా బ్యాగ్, లంచ్ బ్యాగ్ అన్నీ నాకే ఇచ్చేసి ఓన్లీ స్వీట్స్ బ్యాగ్ ఒక్కటే మాత్రమే పట్టుకుని వెళ్తుంది అనమాట. ఆల్రెడీ చిన్నగా చినుకులు స్టార్ట్ అయినాయి. సో అంబ్రెల్లా తీసుకెళ్ళాము. ఓపెన్ చేసుకుని పెట్టుకో అంటే ఇంకా అవసరం లేదని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసి పెట్టింది అనమాట. ఇంకా ఒక 2 years నుంచి మా ఐషు బర్త్డేకి స్కూల్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే బర్త్డే వచ్చిందంటే చాలు ఏదో ఒక టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా. సో ఇంకా సెలవు పెట్టేసి స్కూల్కి అలా టెంపుల్స్కి వెళ్ళడం వల్ల ఒక 2 years నుంచి అసలు స్కూల్లోనే ఎవరికి చాక్లెట్లు ఇవ్వలేదు. ఇంకా ఒక 2 years అయిపోయింది ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకుని. సో ఇంక ఈ ఇయర్ అయితే మా ఐషు ఫుల్ హ్యాపీ. ముందుగానే వెళ్ళొచ్చేసాం కదా అరుణాచలము. అసలు యాక్చువల్గా మా ఐషు బర్త్డేకే వెళ్ళాలి, కానీ ఐషు బర్త్డే కాకుండా ఇంకా ముందుగానే ప్లాన్ చేసేసుకున్నాము. ఇంకా ఐషు స్కూల్కి వెళ్తుందని చెప్పేసి ఇంకా ఐషు స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను నా పనులు అయితే మామూలుగా ఉంటాయి కదా, క్లీనింగ్, మడత పెట్టడం, బట్టలు అవన్నీ కూడాని. సో ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు చిప్స్, ఇంకా ప్లేట్స్, ఈవినింగ్ చిన్నగా పార్టీ ఉందన్నమాట. సో ఐషు ఫ్రెండ్సే ఓన్లీ. సో ఇంకా దానికి సంబంధించిన కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. మా చిన్నోడికి స్విమ్ సూట్ ఒకటి ఆర్డర్ చేశారనమాట. అది వచ్చింది ఇవాళ, అమెజాన్లో ఆర్డర్ చేశారు. సో ఇంకా దాన్ని ఒకసారి ట్రై చేయమంటే ట్రై చేస్తున్నాడు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. స్కూల్ నుంచి ఐషు కూడా ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోతుంది. ఇవాళ అయితే ట్యూషన్కి అయితే వెళ్ళదన్నమాట, ఎందుకంటే బర్త్డే కదా. సో అందుకనే 6:30కి బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసింది. ఇన్విటేషన్ కూడా మా ఐషుయే రెడీ చేసుకుందనమాట. సో ఏదో గూగుల్లో ఏదో డౌన్లోడ్ చేసుకుని ఏదో చెప్పింది. ఇన్విటేషన్ కూడా మా ఐషు రెడీ చేసుకున్నది. సో అది అందరికీ పంపించేసింది అనమాట. సో ఈవినింగ్ 6:30కి అయితే ఐషు ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. ఇంకా మా చిన్నోడైతే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నాడు కదా, స్విమ్మింగ్ చేసినంత బిల్డప్ వేస్తున్నాడు ఇక్కడ. సో కరెక్ట్గా ఫిట్ అయింది మా చిన్నోడికి, బాగుందనమాట. ఎందుకంటే ఒకసారి స్విమ్మింగ్ డ్రెస్ మనం ఆర్డర్ చేసుకున్నామంటే దానికైతే అస్సలు రీప్లేస్మెంట్ ఉండదు. మనకి నచ్చినా నచ్చకపోయినా అదే ఉంచుకోవాలి. సో ఇంకా కరెక్ట్గా ఫిట్ అయింది, బాగానే ఫిట్ అయింది అనుకున్నాము. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. సో ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ తింటున్నారనమాట. ఎందుకంటే ఇవాళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫాస్ట్గా హోంవర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు. మళ్ళీ నైట్కి హోంవర్క్స్ చేసుకోవడానికి టైం ఉండదు కదా. సో అందుకనే ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంక పిల్లలు వచ్చేలోపు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. మజా ఆర్డర్ చేశారు పిల్లల కోసము, కూల్ డ్రింక్స్ ఎందుకని చెప్పేసి. సో ఇంకా 2 sets అయితే ఆర్డర్ చేశారనమాట. ఒకవేళ ఎవరికైనా 2 కావాలి అంటే తాగడానికి ఉంటాయి కదా పిల్లలకి. సో అందుకనే ఇంక ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోంచి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో అందుకే ఇంక ముందుగానే ఫ్రిడ్జ్లోంచి తెచ్చేసి బయట పెట్టేశాను. మళ్ళీ చల్లగా ఉంటే పిల్లలకి కోల్డ్ వస్తుందేమో అని చెప్పేసి. ఇంకా మా చిన్నోడైతే అప్పుడే స్టార్ట్ చేశాడనమాట మజా ఇమ్మని చెప్పేసి. నేనైతే అస్సలు ఇవ్వనని చెప్పాను, ఎందుకంటే మా చిన్నోడికి కూలింగ్ అస్సలు పడట్లేదు, కోల్డ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఏమీ ఇవ్వట్లేదు. ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పెట్టుకోవట్లేదు, క్లైమేట్ చాలా కూల్గా ఉంటుందని చెప్పేసి. వాళ్ళ అక్క బర్త్డే అయితే బర్త్డే క్యాప్ మా చిన్నోడు పెట్టుకున్నాడు అనమాట. సో ఇంకా ఈ ఇయర్ అయితే బర్త్డే క్యాప్ ఇలాంటివి ఏం తీసుకోలేదు. ఇవన్నీ మా చిన్నోడు బర్త్డే ఇంట్లోకి వచ్చిన కొత్తలో మా చిన్నోడు బర్త్డే చాలా గ్రాండ్గా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంకా అప్పటివి ఉన్నాయి అన్నమాట. సో మా ఐషు ఫ్రెండ్స్ అయితే కొంతమంది వచ్చేసారు, ఇంకొంతమంది రావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం గర్ల్సే ఉన్నారనమాట. గర్ల్స్ పార్టీ ఇది అసలు యాక్చువల్గా. పాపం మా చిన్నోడు ఒక్కడే బయట ఆడుకుంటున్నాడు ఇలాగా. అందరూ గర్ల్సే వచ్చారు. మా చిన్నోడి ఫ్రెండ్స్ 2 ఉంటారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళిద్దరూ వచ్చారనమాట. అది కూడా గర్ల్సే.
old. There ain't any candles. You're 0 years old. No, we don't put candles. Okay. Why not? Don't scream. This lady. అందరూ కలిసి కేక్ని కట్ చేసి ఆ కేక్ని పచ్చడి కింద కట్ చేశారనమాట అందరూ కలిసి. ఇంక దాని మీద చాక్లెట్స్ ఏవో పెట్టి ఉంటాయి కదా, ఇంక ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని తిన్నారు. తర్వాత నేను ఆ కేక్ని తీసుకుని వెళ్ళి పీసెస్ లాగా కట్ చేసి ఇంక పిల్లలందరికీ పెట్టేశాను అనమాట. సో మా ఇష్యూ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలాసేపు మంచిగా ఎంజాయ్ చేసేసి కిందన కాసేపు ఆడుకొని వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా మా చిన్నోడు ఫ్రెండ్స్ ఇద్దరు అని చెప్పాను కదా, వాళ్ళిద్దరూ వీళ్ళే బుడ్డి ఫ్రెండ్స్. మా చిన్నోడికి భలే క్యూట్గా ఉంటారు ఇద్దరు కూడాని. సో ఇంకా మా చిన్నోడికి వీళ్ళిద్దరూ దొరికారు. ముగ్గురు కాసేపు అయితే మంచిగా ఆడుకున్నారనమాట. పిల్లల మమ్మీ వచ్చేంత వరకు. బర్త్డే పార్టీకి అయితే కేకు, చాక్లెట్స్, ఫ్రూటీ, చిప్స్, జామున్స్ ఇవి సర్వ్ చేసామన్నమాట. జామున్స్ అయితే నేనే చేశాను. సో ఇదే మా చిన్నగా చాలా సింపుల్గా చేసుకున్న మా ఇష్యూ బర్త్డే పార్టీ. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. అలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.